పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 40వ అధ్యాయము 15వ వచనము చదువుతున్నాను. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యములో నుండి కొన్ని విషయాలు నాతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చెరసాలలో వేయుటకు నేనే తప్పు చేయలేదు అని తన బాధను చెప్పుకోవడం జరిగింది. దేవుడు యోసేపును అన్ని బాధలలో నుండి కూడా విడిపించి దీవించడం జరిగింది. చెరసాలలో ఉన్న యోసేపును దేవుడు బయటకు తీసుకుని వచ్చి ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నతమైన స్థానంలో దేవుడు నియమించాడు. ఈరోజు నువ్వే బాధపడుతున్నావో, నీ బాధలలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపిస్తారు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును అని యెహోషువతో చెప్పిన దేవుడు ఈరోజు మనతోను కూడా మాట్లాడుతున్నారు. మన బాధలలో నుండి దేవుడు విడిపిస్తారు. మన కష్టాలలో నుండి దేవుడు మనల్ని తప్పించి నడిపిస్తారు. నీవే బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఆయుష్ విషయంలో, ఆరోగ్యం విషయంలో, నీ అవసరతల కొరకు నీవు దేవునిని ఏమైతే ప్రార్థించి అడుగుతున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు దయచేసి నిన్ను దీవించునుగాక. ఆమేన్.